దిశ పేపర్లో ఆదర్శ చిత్రాలు అని చెప్పి నిన్న ఓటాకు వినియోగించుకున్న ఫోటోలు వేసిండ్రు. అంటే అందరూ ఓటాకు వినియోగిస్తున్నారు చాలామంది, కానీ వీళ్ళు చూడండి, శతాధిక వృద్ధురాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 14వ వార్డులో 83వ పోలింగ్ స్టేషన్లో శతాధిక వృద్ధురాలు సోడా వెంకటమ్మ తన ఓటాకును వినియోగించుకున్నది. 83వ పోలీస్ స్టేషన్లో వేసినట్ట భాగం. ఆమె చేత కూడా అయితే లేదు, ఆమెను దానిలో తీసుకొచ్చారు కుర్చీలో. వికలాంగులు సైతం ఆయనకు చేతులు లేవు, కాలుతో ఓటేస్తున్నాడు. కాలుకే ఇంకు కూడా పెడుతున్న ఫోటో అది. ఎక్కడిది? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం దొనబండ తండాకు చెందిన ఆంధ్రుడైన బందావత్ సైదులు ఈ ప్రమాదంలో 2 చేతులు కోల్పోయిన మట్టిపల్లి ఐలయ్య బంధువుల సాయంతో పోలింగ్ స్టేషన్కి వచ్చి తమ ఓటాకు వినియోగించుకున్నారు. ఐలయ్య కుడికాలు బొటనవేలితో ఓటాకును వినియోగించుకోవడం గమనార్హం. ఇంకా ఇట్లాంటి వార్తలు చాలా ఉన్నాయి, చూపిస్తాను నేను. న్యూ జెర్సీ టు మలక్పేట్ ఓటేనికినే వాళ్ళు న్యూ జెర్సీ నుంచి వచ్చినట్టు, వేరే దేశం నుంచి వచ్చారు. ఇది ఉద్యోగరీత్యా అమెరికాలోని న్యూ జెర్సీలో నివసిస్తున్న అరవింద్ ఓటాకును వినియోగించుకునేందుకు హైదరాబాద్కు వచ్చారు. సోమవారం మలక్పేటలోని అస్మాన్ ఘాట్లో ఉన్న గౌతమ్ మోడల్ స్కూల్ పోలింగ్ బూత్లో తన ఓటాకు వినియోగించుకున్నారు. అతనితో పాటు 92 ఏళ్ల ఆయన తండ్రి గిపాలన్ నదాతూర్ కూడా ఓటాకు వినియోగించుకున్నారు. ఇక్కడేమో 13 కిలోమీటర్లు కాలినడకన వచ్చి వేసినట్టు. ఏడైది 16 కిలోమీటర్లు అడవి గుండా కాలినడకన వచ్చి ములుగు జిల్లా వాజేడు మండలం పెనుగోలు గ్రామస్తులు తమ ఓటాకు వినియోగిస్తున్నారు. వీళ్ళందరినీ చూస్తే ఓటైన వాళ్ళు సిగ్గుపడాలి. ఎక్కడోళ్ళైనా సరే, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నోళ్ళైనా బయట ఉన్నోళ్ళైనా, మనోళ్ళకన్నా ఊరోళ్ళు చాలా బెటర్లే. కానీ మనోళ్ళు అంటే హైదరాబాద్ నేను చెప్పేది, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకన్నా ఊర్లో ఉన్నవాళ్ళు చాలా చాలా బెటర్. వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఏం లాభం చదువుకొని పెద్ద పెద్ద బిజినెస్లు, లక్షల రూపాయల జీతాలు తీసుకుంటూ ఏం లాభం? వాళ్ళతో ఏమైనా లాభం? దేశానికి ఏమైనా లాభం ఉందా? నువ్వు ఓటు వేయండి, నువ్వు ఎందుకు? ఏం బాధ్యత ఉన్నట్టు? నువ్వు పౌరుని చెప్పుకోవడం ఎందుకు? భారతదేశ పౌరుని చెప్పుకోవడం ఎందుకు? ఓటు వేయని వాళ్ళకు నేను ఈ వీడియో అంకితం చేస్తున్నా. ఓటు వేయని వాళ్ళకి తెచ్చుకోవాలి, సిగ్గు శరం లాంటివి ఉంటే తెచ్చుకోవాలి. నిజానికి ఓటు వేయడానికి ఏమైంది? మేము కూడా చాలా బిజీగా ఉన్నాం, నేను కూడా ఓటేసిన, చాలా బిజీగా ఉన్నాం. అయినా సరే ఓటు తప్పదు కదా. ఓటు వేయడం మన ప్రాథమిక విధి, మనకు అవసరం. మన ప్రజాప్రతినిధిని లేకపోతే మన ప్రధానమంత్రి ఎన్నుకున్న ఎన్నికలు, మనం ఓటు వేయకపోతే ఇంకెందుకు? రేపు అన్నాడు ఎవరిని క్వశ్చన్ చేస్తాం, ఏమని క్వశ్చన్ చేస్తాం? పలానా డెవలప్మెంట్ కాలేదనో, పలానా రోడ్ వేయలేదనో, పలానా ఇంకోటి ఏం చేయలేదనో, లేకపోతే దేశ రక్షణ గురించో ఎవరిని క్వశ్చన్ చేస్తాను? నువ్వు ఓటు వేయింది, నీకు హక్కెక్కడిది? నీ హక్కును నువ్వే కలరాస్తున్నావు. హైదరాబాద్లో అయితే మరి దారుణం. నిన్న పొద్దంతా పోలింగ్ సెంటర్లో లైన్లు లేవు, సాయంత్రం 6 గంటలకు వైన్ షాప్ కూడా లైన్ కట్టిండ్రు. చాలా వైన్ షాపులు. నేను పోత చూసుకుంటూ నా మలక్పేట ఇటు అటు చూసుకుంటూ పోతే లైన్ ఉన్నారు. అవి పోలింగ్ సెంటర్లు కావు, వైన్ షాప్ల ముందు. పోలింగ్ సెంటర్ దగ్గర పొద్దు నుంచి రాత్రి దాకా హైదరాబాద్లో ఎక్కడ లైన్ కనమల్లే, 2 నిమిషాలు ఓటు వేయచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. వైన్ షాప్ల దగ్గర మాత్రం అరగంట సేపైనా నిలబడ్డారు. ఎలిమినార్లో వైన్ షాప్ కాడ చూసిన మూల మీద ఆడ పోలీసులు వచ్చి ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నారు. ఆ వైన్ షాప్ కాడ అంతమంది జనం ఉన్నారు. మళ్ళీ వాళ్ళంతా ఓటేనికినేమో ఇంట్రెస్ట్ ఉండదు. సాయంత్రం మందు షాప్ కాడ మాత్రం లైన్ కట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది, టైం దొరుకుతుంది, ఓపిక ఉంటుంది. అరగంట కాదు, ఆయన అనుకున్న మాల్ లేకపోతే ఇంకా అరగంట సేపు ఆగానే తీసుకుపోతాడు. ఓటింగ్ అనేది అంత లైట్ తీసుకోవద్దు. సెలవులు వస్తే చాలామంది పిక్నిక్లకు పోయారు, దైవ దర్శనాలకు పోయినారు. చాలామంది ఫామ్ హౌస్లో పోటీ పోయినారు, సెలవులు వచ్చినాయి కదా అని. హైదరాబాద్ అయితే మరి పిటి, గ్రేటర్ హైదరాబాద్ అయితే పిటి. చూడడానికి పెద్దగా ఒక్కొక్క పెద్ద పెద్ద పడవ లాంటి కార్లు ఉంటాయి, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు, లక్షల జీతాలు అన్నీ ఉంటాయి. కానీ ఓటేనికి చేత కాదు. ఓటేనికి రాకపోతే ఇంకెందుకు? రైట్, ఈ వీడియో వాళ్ళకి అంకితం చేస్తున్నాను నేను. ఎవరైతే ఓటేయలేదో వాళ్ళకి మాత్రమే అంకితం.